గారు రైట్ రైట్ బీజేపీ నాయకురాలు సుందారెడ్డి గారు ఎవరైతే అంశాలు, బీఆర్ఎస్ నాయకులు సంజయ్ నాయక్ గారు ఎవరైతే అంశాలు, ఈ రెండింటి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటి, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డును నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే మీ పార్టీ గుర్తు ఏమైనా మార్చుకున్నారా? మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో చాలా నెరవేర్చలేదని చాలా విషయాలు చెప్పారు సార్. అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయను అనుకోండి. సరే, ఆ పెన్షన్ల విషయం కావచ్చు, రైతు బంధుకు 10,000, 15,000, 4,000, 2,000, 4,000 ఇవన్నీ సరే, రైతు బీమా, చాలా విషయాలు అవన్నీ ఉన్నాయి చెప్పారు. సో అవన్నీ మీరు చేయనందుక అనేది మీరు మీ మీద ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు ఇది దాదాపు 40-50 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఒక ఫ్లోరోసిస్ రహిత మంచినీటిని ఇవ్వలేదు, లేకపోతే నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేయలేదు. ఇప్పటిదాకా సంజయ్ నాయక్ గారు చాలా విషయాలు చెప్పారు. వీటన్నిటి వల్ల కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. మీరు ఇచ్చిన గ్యారంటీలు చూసి ఓటేశారు ఎన్నికలలో, కానీ 4 నెలల్లో తేలిపోయింది. నీళ్లు ఇవ్వట్లేదు. తర్వాత 6 గ్యారంటీలు అని చెప్తున్నారు, కానీ 6 గ్యారంటీలు 5 అమలు చేసామంటున్నారు, కానీ అందులో 2 అమలైనాయి, మిగతా అమలు కాలేదు. సో ఎందుకు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి అనేది? వీటన్నిటికి మీరు పైగా మీరు ఒకటి అన్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఇస్తారని. అసలు రిజర్వేషన్లను వ్యతిరేకించిందే కాంగ్రెస్ పార్టీ అని సుందారెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. రిజర్వేషన్ల సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ నే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ నుంచి, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ ఎలగొట్టి అవమానించి చివరికి వేరే పార్టీ నుంచి పోటీ చేసి ఓడగొట్టారు మీరు అనేటువంటిది కూడా మీ మీద. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి జ్ఞాన సుందర్ గారు. సో మొదటగా సునీతారెడ్డి గారికి బీజేపీ ప్రతినిధికి చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న మోడీ హామీ ఏమైంది? స్విచ్ బ్యాంకులలో నల్లధనం తీసుకొచ్చి ప్రతి వ్యక్తి అకౌంట్ లో, జనపద అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తున్న అకౌంట్ హామీ ఏమైంది? తర్వాత 2014 ఎన్నికల్లో గిట్టుబాటు ధర ఏదైతే చట్టబద్ధ కల్పిస్తున్న మోడీ గారు గుజరాత్, పంజాబ్ అండ్ హర్యానా రైతులు నిరపడి ఉద్యమాలు చేస్తే చనిపోయినరు, చలికి వదులుకుంటా స్వాతంత్ర పోరాటం కోసం చేసిన పోరాటం లాగా చేస్తే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా ఉంచడం వల్ల ఇక్కడ ప్రాణ నష్టం, ధన నష్టం జరిగింది రైతాంగానికి. ఆ రైతులకు ఇచ్చిన ఏదైతే ఎన్నికల వాగ్దానం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తున్న మాటను అమలు చేయక తర్వాత మన ఆ కార్పొరేట్ రైతులకు వ్యవసాయానికి అనుమతి ఇచ్చిండ్రు. రెండోది, ఈ ఉక్కు కర్మాగారం ఏదైతే విభజన హామీలో ఇచ్చిండ్రో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేశారా? ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు మధ్యలో ర్యాపిడ్ రైలు రహదారిని ఏర్పాటు చేశారా? ఇవన్నీ వాళ్ళు 10 సంవత్సరాలు అమలు చేయలేంది 4 నెలలు నిండిన ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం, ఆలోచనీయమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా మా సోదరుడు సంజయ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జేబులు నింపుకుంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతు వ్యతిరేక వ్యవహారం చేస్తారు, ప్రజలకు పోయి చూడాలా మన రైతులకు బోనస్ ఇస్తామన్నారు, నిజమే కదా? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 5 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నమాట నిజమే కదా? అది ఇవ్వట్లేదని అంటున్నారు. దాన్ని ఎగ్గొట్టడం కోసమే ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ బంద్ చేసి పంటలు పండకుండా చేసిన అనేది ఒక కుట్ర అంటున్నాడు. ఘోరమైన ఆరోపణ చేశాడు మీ మీద సంజయ్ నాయక్ గారు. మేము ఏమంటున్నాం అంటే ఇంతకుముందు ఒక మాట ఏమంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటూ అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు 35,000 రూపాయలతో ప్రామాణిక ప్రాజెక్టు స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్టు దాన్ని 35,000 కోట్ల రూపాయలతో ప్రారంభం చేస్తే 16 లక్షల ఎకరాలు పారేది. దాన్ని 127 మన లక్షల కోట్లకు పెంచడం జరిగింది. దాని వల్ల ఆయన 97 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి పారగం ఎంత అంటే 40,000 ఎకరాలు పారింది అని చెప్పి వీళ్ళు 1,00,000 ఎకరాలు అంటున్నారు. వాళ్ళు అనేది ఏదైతే ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు 1,00,000 ఎకరాలు అంటున్నారు. కంట్రోల్ జనరల్ ఏదైతే ఆడిట్ జనరల్ ఉందో వాళ్ళు 40,000 ఎకరాలు అంటారు. ₹1 ఖర్చు పెడితే రైతుకు గిట్టుబాటు అయ్యేది 52 పైసలే అంటున్నారు. అంటే దాంట్లో కూడా రైతాంగం మీద పరోక్షంగా నష్టపారం జరుగుతా ఉంది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసిన వెంటనే అది కుంగడం, రంధ్రాలు పడడం స్టార్ట్ చేస్తే పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా మళ్ళీ 500 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే డ్యామ్ అనేది వర్షాలకు ముందు ఒకసారి, వర్షాలు అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ధనదోపిడి దాంట్లో మత్తులో మూగడం వల్ల కొడుకు, బిడ్డ, అల్లుడు ఈ చేయడం వల్ల వాళ్ళకు ధ్యాస లేదు, ప్రాజెక్టు పరిశీలన చేసే ధ్యాస లేకపోవడం ఇలా ప్రజానీకానికి నష్టం జరిగింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు, జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు నీటి తోడివేయాలంటున్నారు, లేకపోతే మొత్తం పూర్తిగా సుందీలకు అన్నారానికి కాళేశ్వరం మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోతున్నారు అనే మాట ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాకుండా మహబూబ్ నగర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నీటితో పారుదల ప్రాజెక్టు స్టార్ట్ చేసిండ్రు. ఆ దాంట్లో 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క రూపాయి పారకం కాలేదు. అక్కడ ఏదైతే ఖమ్మంలో ఇందిరా సాగర్ అండ్ రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో 1,550 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 16 లక్షల ఎకరాలు పారేది ఉండే. దాంట్లో 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తప్ప ఒక్క నీటి చుక్క పారలేదు. ఈ రీతిగా మా ఏదైతే మహబూబ్ నగర్ ఏదైతే ఉందో, మహబూబ్ నగర్ కొల్లాపూర్ రెండు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 2014లోనే దాన్ని మంజూరు చేయించుకుంటే రేవంత్ రెడ్డి మీద కోపం మీద ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయకపోవడం ఇలా 6 లక్షల రైతు ఎకరాలకు ఇలా నష్టం జరిగింది. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడు నాగరం సాగర్ ఉంది, నాగరం సాగర్ ఏదైతే మన శ్రీరామ్ సాగర్ నాగర్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి కేఎంబీఆర్ ఏదైతే ఉందో దాని ఒప్పందాలు ఏదైతున్నాయో జగన్ తో మిలాఖత్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్ల బేసిక్ చెప్పి కేసీఆర్ చెప్పి అక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కేసీఆర్ గారు మన నీళ్ళే కాదు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తున్నాడు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి చెప్పండి. మన గోదావరి మీద ప్రాజెక్ట్ ఏదైతే మహారాష్ట్ర వాళ్ళు బాబ్లీ ప్రాజెక్ట్ కట్టినప్పుడు పెద్ద ఆందోళన చేసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత అక్కడ మహారాష్ట్రకు మీకు సాగునీరు తాగునీరు అందిస్తామా బ్యాక్ వాటర్ ద్వారా చెప్పి వాళ్ళకు ప్రామిస్ చేయడం జరిగింది. ఇవన్నీ జాతీయ పార్టీగా మారిన తర్వాత కేసీఆర్ మారిపోయిండు. ప్రాంత తెలంగాణ మీద ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా ఈ కరువులకు కానీ ఈ నిర్లక్ష్యం కానీ ప్రధాన కారణమైన మాట నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్తా ఉన్నాను. అంటే ఒకటి జ్ఞానసుందర్ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓటే లేదు, ఏదో మీరు ఇచ్చిన గ్యారంటీలలో ప్రజలు మోసపోయి మీకు ఓట్లేసి గెలిపించారు, మీ మోసాన్ని తెలుసుకున్నారు 4 నెలల్లోనే అంటున్నాడు సంజయ్ నాయక్ గారు. నేను ఏమంటున్నాను, రమణ గారు నాకు ఛాన్స్ ఇవ్వండి, మీకు అవకాశం ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల 3,000 రూపాయలు నిధులకు ఇస్తానది ఇయ్యలేదు. 3 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు ఇస్తానది ఇయ్యలేదు. తర్వాత తొలి అసెంబ్లీలోనే కేసీఆర్ గారు 1,50,000 రూపాయలు 1,50,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకొక 50,000 ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగ సమస్యను పాల్గొంటున్నాడు, అది చేయలేదు. ఇట్లా ఈ రీతిగా కేజీ టు పీజీ విద్యాను అది చేయలేదు. దళిత బీసీ బంధు అన్నది ఎవరికి ఇచ్చినని గ్రామాల దళిత బంధు కూడా 1-2 చోట్ల పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసిన తప్ప మిగతా ప్రాంతాల్లో టోటల్ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు కేసీఆర్ గారే స్వయంగా 3 నుంచి 4 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు కొల్లగొట్టిండు, నా దగ్గర ఆధారాలు అని చెప్పి ప్రకటించిండు. అంటే వాళ్ళకి లైసెన్స్ అభివృద్ధి చేయడానికి ఇవన్నీ గురువిందర్ రమణ గారు మాకు ఛాన్స్ ఇవ్వండి. మీరుగా చాలా సమయం ఉంది, మీకు అవకాశం ఎలక్షన్ ప్రచారం లాగా ఉన్నది ఇప్పుడు ఎన్నికల ప్రచారం జరుగుతుంది కానీ మేడం ఒక్క నిమిషం నాకు టైం